Yeah. Hi all. Yeah. Sorry. Hi all. Myself Vaishnavi, wellness coach from Wellsense community. Yeah. Welcome you all. Phenomenal weight loss awareness session conducting through this Wellsense community. Yeah. అండి వెల్సెన్స్ కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న టాప్ స్కిన్ కేర్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి సిరీస్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాము. సో నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, బట్ ఆల్సో పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, ఇన్ఫర్టిలిటీ అండ్ టైప్ 2 డయాబెటీస్, కిడ్స్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనకి సెషన్ అనేది ప్రవీణ గారు హ్యాండిల్ చేయబోతున్నారు. సో ప్రవీణ గారు పర్ మంత్ కి 300+ క్లయింట్స్ కి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ప్రవీణ గారు వచ్చేసి మనకి వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాము, వెయిట్ గెయిన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ప్రవీణ గారు. అండ్ మోర్ ఓవర్ మనకి సెషన్ లో అంటే వెల్సెన్స్ కమ్యూనిటీ ద్వారా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మంచిగా హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళ మాటల్లోనే మనము వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీస్ గురించి తెలుసుకుంటాము. అండ్ యా ఇప్పుడు మనకి ప్రవీణ గారు, సో యా వెల్కమ్ టు వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఓవర్ టు యూ ప్రవీణ గారు. Hi, thank you, Vaishnavi. Thank you for the warm welcome. Welcome to this phenomenal session. సో వెయిట్ లాస్ గురించి తెలుసుకునే ముందు అసలు వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మిషన్ ఏంటంటే 2000 అంటే టు ఇరాడికేట్ డయాబెసిటీ, అంటే డయాబెటీస్ అండ్ ఒబాసిటీని ఇరాడికేట్ చేయడం. అండ్ విజన్ ఏంటంటే 2029 కల్లా 1 మిలియన్ పీపుల్కి హెల్ప్ చేయాలని వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మిషన్ అన్నమాట. ఓకే, సో ఆ మిషన్ కోసమే మేము వర్క్ చేస్తాం అన్నమాట. సో అలాగే మేము ఎవ్రీ ఇయర్ కొత్త కోచెస్ ని లాంచ్ చేస్తూ వాళ్ళ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సో సో ఇలాంటి సెషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే యూజువల్లీ చాలా మందికి తెలియదు ఏది కండిషన్, ఏది డిసీజ్ అని చెప్పి. సో కండిషన్స్ అనేవి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటూ మనం రివర్స్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ చాలా మందికి తెలియదు. లైక్ పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ కండిషన్స్ అన్నమాట. ఇవి మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటూ డెఫినెట్ గా రివర్స్ చేసుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఇలాంటి సెషన్స్ అవి కండక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ గురించి చెప్పాలంటే ఇండియా వెయిట్ లాస్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. సో ఏ విషయంలో అయినా ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్ లో ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ వెయిట్ లాస్ అంటే ఓవర్ వెయిట్ ఉండడంలో సెకండ్ ఆర్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నా అంటే దట్స్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. సో ఇదే కాదు, డయాబెటీస్ లో కూడా డయాబెటీస్ లో కూడా ఇండియా ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే ఇండియా ఫస్ట్ పొజిషన్ లో ఉందన్నమాట డయాబెటీస్ లో. సో అందుకే వెల్సన్స్ మిషన్ ఏంటంటే డయాబెటీస్ ని అండ్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒబాసిటీని ఇరాడికేట్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ సైన్స్ గురించి ఫస్ట్ తెలుసుకునే ముందు ఫస్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. సో ఇండియాలో చూసుకున్నట్లయితే 73% ఆఫ్ ఇండియన్ అర్బన్ పాపులేషన్ ఆర్ ఓవర్ వెయిట్ అన్నమాట. అంటే పట్టణాల్లో చూసుకున్నట్లయితే ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్ ఉన్నారన్నమాట. అదే రూరల్ పాపులేషన్ అంటే విలేజెస్ లో చూసుకున్నట్లయితే ఆహ్, ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఓవర్ వెయిట్ ఉంటున్నారన్నమాట. సో ఎవరైతే 28 ఇయర్స్ కి హెల్తీగా, హ్యాపీగా ఉన్నారో వాళ్ళు 38 ఇయర్స్‌కి వచ్చేసరికి హెల్త్ రిస్క్ లోకి వచ్చేస్తున్నారు. యూజువల్లీ మగవాళ్ళైతే ఆహ్, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ పెరిగిపోతుంది. మ్యారేజ్ తర్వాత వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఆడవాళ్ళైతే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారన్నమాట. సో యావరేజ్ ఇండియన్ బిఎంఐ చూసుకున్నట్టయితే 25.5 ఉన్నది. అంటే ప్రతి ఇండియన్ గూడా 11 కేజీస్ తగ్గాలన్నమాట. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే అదొక ఇండికేటర్. అంటే మన హైట్‌కి మనం ఎంత వెయిట్ ఉండాలని చెప్పేదే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. ఓకే.
సో ఇప్పుడు ఎవ్రీ ఇండియన్ కూడా 11 కేజీస్ తగ్గాలన్నమాట. ఓకే. అండ్ ఇండియాలోనే కాదు, ఈవెన్ గ్లోబల్లీ అంటే వరల్డ్‌లోనే ఇది ఒబేసిటీ ఒక ఎపిడెమిక్ లాగా అయిపోయిందన్నమాట. వరల్డ్‌లో చూసుకున్నట్లయితే ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఓవర్ వెయిట్‌గా ఉన్నారు. ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఆహ్, డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ ప్రకారము యూఎస్‌లో అయితే 45% మాత్రమే ఓవర్ వెయిట్ ఉండేవారు. అది 50 ఇయర్స్‌లో 75%కి వెళ్ళిపోయిందన్నమాట. 74%కి. అంటే 1970-2020 చూసుకున్నట్లయితే 50 ఇయర్సే అయింది. 50 ఇయర్స్‌లో 74%కి పెరిగిపోయింది అన్నమాట. అండ్ ఒబేసిటీలో చూసుకున్నట్లయితే ట్రిపుల్ అయింది. 1975కి ఇప్పటికి చూసుకున్నట్లయితే ఆ స్టాటిస్టిక్స్ అనేది 3 టైమ్స్ పెరిగాయన్నమాట. సో, అందుకే వరల్డ్‌లో కూడా ఒబేస్ పీపుల్ చాలా ఎక్కువ మందున్నారు. సో, ఇప్పుడు మనం వెయిట్ అసలు స్టాటిస్టిక్స్ చూసాము. ఇప్పుడు అసలు మనం వెయిట్ ఎందుకు పెరుగుతాం? అదే వెయిట్ పెరగడం వల్ల మనకెలాంటి రిస్క్స్ వస్తాయి అని చూద్దాం. సో, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, నేను వెయిట్ ఒక్కటే ఉన్నాను. జస్ట్ ఓవర్ వెయిటే ఉన్నాను. నాకింకా ఆహ్, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని అనుకుంటారు. బట్ వన్స్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత కొన్ని బయటపడతాయన్నమాట. లైక్ టైప్ 2 డయాబెటిస్. సో, టైప్ 2 డయాబెటిస్ రావడం అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అండ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎందుకొస్తుందంటే మనం యూజువల్లీ వెయిట్ ఎక్కువున్నప్పుడు మజిల్స్ మీద కూడా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్‌గా వెళ్తూ ఉందంట అన్నమాట. సో, దానివల్ల బ్లడ్ ప్రెషర్ రావడం, తర్వాత హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంటది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో. ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటదన్నమాట. కొలెస్ట్రాల్ అంటే 2 రకాలుంటాయి. ఎల్‌డీఎల్ అండ్ హెచ్‌డీఎల్. హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో. అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు ఏకంగా. సో, అది సొల్యూషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకుంటే డెఫినెట్‌గా అది కూడా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఆహ్, లివర్ అనేది ఆహ్, లివర్ అనేది వెరీ యూక్రిల్ అంటే మంచి ఆర్గన్ అంటే 450 ఫంక్షన్స్ చేస్తది లివర్. సో, లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. సో, లివర్ మీద ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. ఓకే. అండ్ స్లీప్ ఎప్నియా అంటే గురక పెట్టడం. సో, గురక పెట్టడం కూడా పెద్ద ఇష్యూ అని అనుకోవచ్చు. బట్ మనకి ఇష్యూ కాకపోవచ్చు. బట్ పక్కనున్న వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ బ్రెయిన్‌లో స్ట్రోక్స్ రావడం, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు. సో, మనం 4 కేజీస్ ఎక్కువ ఉన్నాము అంటే, ఒక కేజీ వెయిట్ మోకాళ్ళ మీద పడుతుందనమాట. సో, అలాగా మనం మోకాళ్ళ మీద మనం ఉండాల్సిన వెయిట్ కంటే 20, 30 కేజీస్ ఎక్కువ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద వెయిట్ పట్టి గుజ్జనేది అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయన్నమాట. క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో. ఓకే. ఇప్పుడు ఈ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన హైట్‌కి మనం ఎంత వెయిట్ ఉండాలని చెప్పేదే బాడీ మాస్ ఇండెక్స్ ఒక ఇండికేటర్. సో, ఇప్పుడు 22 బిఎంఐ తీసుకున్నట్టయితే ఆహ్, ఇప్పుడు ఈ బ్లూ కలర్‌లో ఉన్నది అండర్ వెయిట్ అన్నమాట. 18.5 కంటే బిలో బిఎంఐ ఉన్నట్లయితే అండర్ వెయిట్. గ్రీన్ కలర్‌లో ఉన్నది ఐడియల్ వెయిట్ అన్నమాట. అంటే మనం 18.5-24.9 బిఎంఐలో ఉన్నట్లయితే మనం ఐడియల్ వెయిట్‌లో ఉన్నట్టన్నమాట. అండ్ ఆరెంజ్ కలర్‌లో చూసుకున్నట్లయితే ఆహ్, 25 బిఎంఐ టు 31 బిఎంఐ అన్నమాట. సో, ఇక్కడి నుంచి ఏంటంటే ఆరెంజ్, రెడ్ అండ్ పింక్ ఉన్నాయి గదా! ఇవన్నీ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ. ఓకే. సో, నెక్స్ట్ మన హైట్‌కి మనం 22 బిఎంఐ చూసుకున్నట్లయితే ఎంత వెయిట్ ఉండాలి అంటే, ఇప్పుడు 5 హైట్ ఉన్నవాళ్ళు 51 కేజీస్ ఉండాలి. అదే 5'1" ఉన్నవాళ్ళైతే 53 కేజీస్ ఉండాలి. అదే 5'2" ఉన్నవాళ్ళైతే 54. అలాగా మీ హైట్‌కి మీరెంత వెయిట్ ఉండాలని ఈ మెజర్‌మెంట్ అనేది చెప్తుంది. సో, ఇదొక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఒక అంటే ఆహ్, మీకు ఫ్యూచర్ రిఫరెన్స్‌కైనా పనికొస్తది. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇన్సులిన్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. సో, ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అన్నమాట. ఇన్సులిన్ పనేంటంటే, మనం తినే గ్లూకోజ్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి
మనం తినే ఫుడ్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన బాడీలో ఉన్న సెల్ కి పంపించడం. మన బాడీలో చాలా లక్షల సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి సెల్ కి పంపిస్తుంది. సో సెల్ ఏం చేస్తుందంటే మనం డైలీ యాక్టివిటీస్ చేస్తాం కదా, దానికి యూటిలైజ్ చేసుకుంటది అనమాట. సో ఇప్పుడు మనం ఏమవుతుందంటే యూజువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చారనుకోండి. ఫస్ట్ డే వచ్చినప్పుడు మనం బాగా రిసీవ్ చేసుకుంటాం. సెకండ్ డే వచ్చినప్పుడు ఓకే. అలా అలా రిసీవ్ చేసుకుంటాం. థర్డ్ డే, ఫోర్త్ డే డైలీ వస్తా ఉంటే అప్పుడు మనం నార్మల్‌గా మనం ఆహ్, ద వాళ్ళని చుట్టాల్లా ట్రీట్ చేయకుండా మామూలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తామనమాట. క్యాజువల్‌గా ట్రీట్ చేస్తాం. సో, అలాగే సెల్ గూడా. సో, ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము. అంటే ఇడ్లీ, పూరి, చపాతీ ఏదో ఒకటి తిన్నాము. దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసింది. సో, మనం ఎలాంటి యాక్టివిటీ చేయలేదు మార్నింగ్. బట్ మధ్యాహ్నం మళ్ళీ తింటాం. మనం యాక్టివిటీ చేసినా, చేయకపోయినా, ఆకలేసినా, ఏయకపోయినా మనం ఆ టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ తింటా ఉంటాం. సో, అప్పుడు సెల్‌లో సెల్ ఏం చేస్తదంటే నెక్స్ట్ టైమ్ మనం తినేటప్పుడు ఇన్సులిన్ మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు సెల్ రిజెక్ట్ చేస్తదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు పంపించారు కదా! మార్నింగ్ ఆ గ్లూకోజే ఉంది. అది వాడలేదు. సో, అందుకే సెల్ రిజెక్ట్ చేస్తదనమాట. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తదంటే అదే గ్లూకోజ్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి మన బాడీలో అక్యుములేట్ చేసేస్తది. సో, దానివల్లే మనం వెయిట్ పెరగడం, ఇలాంటి హెల్త్ ఇష్యూస్, మెటబాలిక్ సిండ్రోమ్స్‌లోకొచ్చేయడం, హెల్త్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం మన బాడీకి మనం ఆహ్, ఇడ్లీ తింటున్నామా, పూరి తింటున్నామా, చపాతీ తింటున్నామా, లేకపోతే ఫ్రూట్స్ తింటున్నామా అన్నదే తెలీదు. మన బాడీకి ఏం తెలుస్తుందంటే వాటర్ తీసుకుంటున్నామా, ఫ్యాట్ తీసుకున్నామా, ప్రోటీన్స్ తీసుకుంటున్నామా, ఫైబర్ తీసుకుంటున్నామా, ఇవే తెలుసనమాట. సో, ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్‌లో ఇన్సులిన్ అనేది తక్కువుంటుంది, ఎలాంటి ఫుడ్స్‌లో ఇన్సులిన్ ఎక్కువుంటుంది అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాట్స్‌లో అనేది ఇన్సులిన్ అనేది చాలా తక్కువుంటది. గ్లూకోజ్ లెవెల్స్ అస్సలు ఉండవనమాట. సో, ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది గెయిన్ అవ్వం. సో, సెకండ్ ఏంటంటే ప్రోటీన్ అంటే మాంసకృతులు. యూజువల్లీ నాన్ వెజిటేరియన్‌లో ప్రోటీన్ ఎక్కువుంటదనమాట. ప్రోటీన్స్ అంటే ఎగ్స్, చికెను, మటను, ఫిష్ ఇలాంటివన్నీ ప్రోటీనొస్తాయి. వెజిటేరియన్ సోర్సెస్‌లో ప్రోటీన్ ఏంటంటే పన్నీరు, మష్రూమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇవన్నీ ప్యూర్ ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. ప్రోటీన్‌లోని గ్లూకోజ్ అనేది తక్కువుంటుంది. అందుకే ఇన్సులిన్ ఫార్మేషన్ కూడా తక్కువుంటది. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్‌లో గూడా వెజిటబుల్స్ అంటే కాయగూరలుంటాయి గదా! వంకాయ, బెండకాయ, దొండకాయ ఇవన్నీ వస్తాయి వెజిటబుల్స్‌లో. సో, ఈవెన్ ఆకుకూరలు కూడా వెజిటబుల్స్‌లో వస్తాయన్నమాట. సో, వెజిటబుల్స్‌లో ఏంటంటే మనకి ఇన్సులిన్ అనేది మోడరేట్‌గా ఉంటది. అంటే గ్లూకోజ్ మోడరేట్‌గా ఉంటది. సో, ఆహ్, ఇక్కడ 0-6 వరకు ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే గనక మనకి ఇన్సులిన్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయన్నమాట. నెక్స్ట్ 6-10 చూసుకున్నట్లయితే 6-8 ఏంటంటే ట్యూబర్స్ అంటే దుంపకూరలు. దుంపకూరలు అంటే బంగాళదుంపలు, స్వీట్ పొటాటో, చీమ దుంపలు ఇలాంటివి వస్తాయి గదా! గ్రౌండ్‌లో ఏవైతే పండిస్తారో మాక్సిమం అవన్నీ ఇందులోకొస్తాయన్నమాట. సో, ట్యూబర్స్‌లో గూడా గ్లూకోజ్ అనేది ఎక్కువుంటది. స్టార్చ్ ఎక్కువుంటది గాబట్టి దాంట్లోని ఇన్సులిన్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతదనమాట. గ్లూకోజ్ ఎక్కువ ఫార్మ్ అవుతది. సో, దానివల్ల వెయిట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ రిఫైన్డ్ కార్బ్స్ అంటే యూజువల్లీ మనము మైదా పిండి, ఈ వైట్ కలర్‌లో ఉండేవన్నీ రిఫైన్డ్ కార్బ్స్‌లోకొస్తాయి. లైక్ మైదా పిండి గాని, షుగర్, సాల్ట్ అండ్ ఈవెన్ బేకరీ ఐటెమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్ ఇవన్నీ గూడా ఆహ్, దీంట్లో వస్తాయన్నమాట. సో, 6-10 ఉన్న ఫుడ్స్ అనేది ఎక్కువ ఇన్సులిన్ అన్నది ఉంటాయి. ఎక్కువ గ్లూకోజ్ అనేవి ఉంటాయి అందులో. దానివల్ల మనం వెయిట్ పెరుగుతామనమాట. సో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే 6 ఉన్న ఫుడ్స్ తీసుకొని 6-10 ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేస్తే డెఫినెట్‌గా మనకు వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ వల్ల ఎలాంటి మెటబాలిక్ సిండ్రోమ్స్ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ తొందరగా వచ్చేస్తాయి. అండ్ లిపిడ్ ప్రొఫైల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఈ మనము ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. తర్వాత హైపర్ టెన్షన్ అనేది ఎక్కువుంటుంది. ఈవెన్ టైప్ 2 డయాబెటిస్ తర్వాత డిమినిషియా అంటే మతిమరుపు. సో, ఈవెన్ ఇది కూడా ఎక్కువుంటదనమాట ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో. క్యాన్సర్. సో, ఎప్పుడైతే మన బాడీ అన్‌హెల్తీగా, ఓవర్ వెయిట్‌గా ఉంటదో అప్పుడు మన బాడీలోని స్టామినా అనేది తగ్గిపోతుంది. ఆహ్, సో, దానివల్ల మనకి
క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అన్నవి పెరిగిపోతాయి అన్నమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో పీసీఓడి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మంది ఆడవాళ్ళకి ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రతి 5గురిలో ఒక ఆడవాళ్ళు పీసీఓడి ఇష్యూతో సఫర్ అవుతున్నారు అనమాట. సో పీసీఓడి అనేది ఒక కండిషన్ మాత్రమే, అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక కండిషన్ మాత్రమే. అవి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే డెఫినెట్ గా రివర్స్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ చాలా మందికి లేదు. సో ఈవెన్ చాలా మంది పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదని టాబ్లెట్స్ వేసుకుంటారు. సో అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి మనం ఇవ్వాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందిస్తూ డైట్ చేస్తే కనుక డెఫినెట్ గా ఈ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అనమాట, నేచురల్ గానే వస్తుంది. సో ఈ కమ్యూనిటీలో పీసీఓడి ఆల్మోస్ట్ 10,000 పీపుల్ ఉమెన్ పీసీఓడి రివర్స్ చేసుకున్నారు, అండ్ 1,500 పైగా ఉమెన్ కన్సీవ్ కూడా అయ్యారు న్యాచురల్ గా. సో అది కూడా ఒక కండిషన్ మాత్రమే. తర్వాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయి ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఇష్యూస్ అన్ని వస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ వల్ల. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తే వెయిట్ తగ్గుతాం, ఏం చేస్తే వెయిట్ పెరుగుతాం అనేది ఈ స్లైడ్ లో తెలుసుకుందాం. సో యూజువల్లీ మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ మనం తినేటప్పుడు ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ ఒక బౌల్ కనబడుతుంది కదా, అది ఫుడ్ అన్నమాట. అది ఐస్ క్రీమ్ కాదు, ఫుడ్. సో అది మనం తీసుకునే ఫుడ్. సో మనం ఎప్పుడైతే అన్నం తింటామో రైస్ చపాతీ ఏదో ఒకటి తింటాం కదా, సో అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ లో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఏవైతే ఇన్సులిన్ అదే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తుందో అవి ఎడిపోస్ సెల్స్ లో, అంటే ఎడిపోస్ సెల్స్ అంటే మనం ఆర్గన్స్ మీద అది అక్యుములేట్ చేసేస్తుంది అనమాట. సో అక్యుములేట్ చేయడం వల్ల మనం వెయిట్ పెరుగుతాం. సో ఈ పైన ఉన్న ప్రాసెస్ వల్ల వెయిట్ పెరుగుతాం అన్నమాట. సో కింద ఉన్న ప్రాసెస్ ఏంటంటే వెయిట్ తగ్గడానికి. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్లీ మనం ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఏకాదశి కానీ ఇప్పుడు శివరాత్రి కానీ ఐదర్ ఈ కార్తీక మాసంలో కూడా మనం ఎవ్రీ మండే ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బాడీ ఈ గ్లూకోజ్ ఉందో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాటిక్ ఆల్ఫా సెల్స్ లో గ్లైకోగోన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. సో గ్లైకోగోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన సెల్స్ కి అందిస్తుంది అనమాట. సో అప్పుడు మనం యాక్టివిటీస్ చేస్తాం కదా, దానికి యూజ్ చేసుకుంటారు. సో దాని వల్ల వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాం అనమాట. సో డైలీ మనం ఫాస్టింగ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి 16 hours ఆఫ్ ఫాస్టింగ్, అంటే యూజువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా, సో 16 hours ఆఫ్ ఫాస్టింగ్ డైలీ చేస్తూ 8 hours ఆఫ్ ఈటింగ్ విండో పెట్టుకున్నట్లయితే సో మనం డైలీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే గ్లైకోగోన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం, దానివల్ల ఫ్యాట్ అనేది మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడం. సో దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ జరుగుతూ ఉంటది అనమాట. సో వెయిట్ లాస్ కింద ప్రాసెస్ వల్ల వెయిట్ లాస్ ఇలా జరుగుతుంది అనమాట. సో ఈ గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అర్థమైపోయింది సైన్స్ గురించి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్. అంటే మనం హెల్దీగా ఉండాలంటే ఈ 4 pillars అనేది చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సో ఓన్లీ వెయిట్ లాసే కాదు, మనం ఏ పని చేసినా సరే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా అవసరం. సో దానివల్ల ఏంటంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. దానివల్ల మనం చేసే ప్రతి పని కూడా బాగా అవుతాయి అన్నమాట. సో అడెక్వేట్ రెస్ట్ అనేది కూడా చాలా అవసరం. అంటే ఎప్పుడైతే మన బాడీకి మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఉంటే కనుక డెఫినెట్ గా మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే బాడీకి రెస్ట్ దొరుకుతుందో బాడీ చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఇది మెంటల్ హెల్త్ అన్నమాట. తర్వాత ఫిజికల్ హెల్త్ అంటే ఎక్సర్సైజ్. సో
బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేది రికమెండ్ చేయము. ఎందుకంటే యూజువల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ పడి మోకాళ్ళ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ అయితే రికమెండ్ చేయము. బట్ ఒక 10 కేజీస్ అలా తగ్గిన తర్వాత డెఫినెట్‌గా స్లోగా అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ లైఫ్ స్టైల్‌లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఇది మా పార్ట్ అన్నమాట. సో మీకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇవంతా మా పార్ట్. సో మేము చూసుకుంటాము. సో ఈ 4 పిల్లర్స్ గనక బాగా ఉంటే గనక మీరు హెల్తీగా ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే సో ఓకే. ఇదంతా అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని అర్థం చేసుకోవాలన్నమాట. ఎలాగ అర్థం చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ BMI ఎంత? మీ హైట్‌కి మీరెంత వెయిట్ ఉన్నారు? తర్వాత లిపిడ్ ప్రొఫైల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? HDL గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది? ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి? సో ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. తర్వాత HbA1c. HbA1c అంటే మీ 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నమాట. తర్వాత అవి ఎలా ఉన్నాయి? తర్వాత థైరాయిడ్. సో థైరాయిడ్ వల్ల కూడా చాలా మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారన్నమాట. సో థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? క్రియాటినిన్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది? వైటమిన్ డి ఎలా ఉంది? సో వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటదో అప్పుడు మన బాడీలో కాల్షియం అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో దానివల్ల మనకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోయి బోన్‌లో స్ట్రెంగ్త్ తగ్గిపోతదన్నమాట. సో వైటమిన్ డి వల్ల వెయిట్ లాస్ కూడా డెఫిషియన్సీ ఉన్నోళ్ళు వెయిట్ లాస్ కూడా చాలా స్లోగా అవుతారు. సో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో ఈ హెల్త్ అసెస్మెంట్ అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తే మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే షేర్ చేయండి. సో నెక్స్ట్ డైట్ గురించి మీకు చెప్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసాం కదా వెయిట్ లాస్ సైన్స్ గురించి. బట్ సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే వెల్సన్స్ కమ్యూనిటీలో డైట్ చేసి బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో వాళ్ళ జర్నీ వాళ్ళ టెస్టిమోనియల్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. సో చూసారు కదా చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇంకా చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. బట్ టైం కన్‌స్ట్రెయిన్ వల్ల అన్నీ చూపించలేకపోతున్నాము. సో ఇప్పుడు మనం వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయిన ముగ్గురు మనం పిలుస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వెల్కమ్ నిహారిక. సో నిహారిక గారు సో మీ జర్నీ షేర్ చేసుకోండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. హాయ్ నిహారిక గారు. సో నా జర్నీని తీసుకుంటే డెలివరీ తర్వాత నేను కూడా అందరిలాగానే వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ఇంకా అలా నెమ్మదిగా రోజు రోజుకి పెరుగుతున్నాను అనమాట. సో డైట్ చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్ లో అక్కడ చూసి స్టార్ట్ చేశా. సో స్టార్ట్ చేస్తే ఒక 2 kgs 3 kgs అయితే తగ్గాను.
బట్ కాస్త బ్రేక్ ఇచ్చేసాను అనమాట. అంటే పిల్లలతోని అనేసి కాస్త బ్రేక్ ఇచ్చేసేసరికి 1.5 month 2 months కల్లా రివర్స్ లో 4 kgs అనేది పెరిగిపోయాను అనమాట. సో అలాగా డే బై డే పెరుగుతా వస్తుంది వెయిట్ అని. సో అంటే మనం వెయిట్ ఉండడం వల్ల మనకు తెలుసు ఎంత ప్రాబ్లం గా ఉంటది, ఏ వర్క్ చేసుకోలేము, ఎనర్జెటిక్ గా ఉండదు, ఈవెన్ నిలబడుకొని సామాన్లు కూడా తోమలేము అనమాట. సో అంత ప్రాబ్లం గా ఉంటది, పిల్లల్ని చూసుకునే కూడా అయ్యేది కాదు, ఎనర్జీ లెవెల్స్ నిల్. సో ఇంకా అలా అనుకుంటున్న టైంలో నా ఫ్రెండ్ ద్వారా మీ గురించి తెలిసిందనమాట. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయితే, సో ఇలా బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి కావాలి అన్నారు. సో రిపోర్ట్స్ తీసుకొచ్చాను. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి అని మీరు డీటెయిల్ గా అన్ని తెలుసుకొని నాకు మీల్ ప్లేట్ సజెస్ట్ చేశారు. సో నేను అలా మీరు సజెస్ట్ చేసిన ఫుడ్ తింటూ 5 months లో 20 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను అనమాట. ఇంకా మెయిన్ గా నేను సఫర్ అయిందంటే, అంటే నాకు ఒక హోప్ ఉన్నింది, నేను ఎక్కడన్నా వెయిట్ తగ్గుతానేమో అని ఒక హోప్ ఉన్నింది, కానీ నా బెల్లీ ఫ్యాట్ ఈ లైఫ్ మొత్తం ట్రై చేసినా తగ్గదు అన్నంత ఇదిలో ఉంటుంది అనమాట. అలాంటిది ఒక్క రోజు కూడా ఎక్సర్సైజ్ చేసింది లేదు. ఫుడ్ తింటూనే నా బెల్లీ ఫ్యాట్ చాలా వరకు తగ్గింది అనమాట. నేను హెల్తీ వేలో వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది. నా హెయిర్ కూడా మంచి హెల్తీగా తయారైంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఓకే నిహారిక, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. టెస్టిమోనియల్ కూడా బాగా 20 kgs 5 months లో తగ్గారు. చాలా డిఫరెన్స్, సేమ్ డ్రెస్ లో ఉన్నారు కదా, సో అందుకే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఈ డైట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా బాగా ఆకలేసినట్లు కానీ అంటే చీట్ మీల్స్ చేయాలని అనిపించిందా, లేకపోతే క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి లేదు మేడం, 5 months కంటిన్యూగా చేసా. ఎందుకంటే అసలు ఫస్ట్ మనకి డైట్ చేస్తున్నాం అని ఒక ఫీల్ ఉండదు అనమాట, మంచిగా తింటా ఉంటాము. అందులోనూ నేను ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని చేశాను అనమాట. అంటే మామూలుగా అందరు ఏమనే వాళ్ళంటే పిల్లలతో ఎక్కడవుతుంది, అవ్వదు, వద్దు వద్దు అన్నారు. బట్ లేదు అని నేను స్టార్ట్ చేశాను. బట్ ఎక్కడే కానీ డైట్ చేస్తున్నా ఫీల్ లేదనమాట. మంచిగా ఉండింది, బాగా ఎనర్జీగా అనిపించేది అనమాట. క్రేవింగ్స్ కూడా ఏమి లేవు. బాగా 5 months కంటిన్యూ చేశానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగా చేసింటాను. పండగ ఫెస్టివల్ కి వెళ్ళినా కానీ తినేదాన్ని కాదు, చెయ్యాలి మన హెల్త్ కోసం కదా అని చెప్పేసి నేను మంచిగా చేస్తాను. బాగా హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది మ్యామ్ నాదైతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మిమ్మల్ని కలవడం ఒక లక్ అనుకుంటాను అనమాట. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్, తగ్గాలి తగ్గాలి అని. బట్ అయ్యేదే కాదు, కన్సిస్టెన్సీ లేదు. బట్ ఇక్కడ ఏమంటే మీరు డైట్ చెప్పేసాము ఇంకా అయిపోయింది మీరు చేసేయండి అన్నట్టు కాదనమాట. ఎవ్రీడే ట్రాకింగ్ ఉంటుంది, 2 days ఒకసారి కాల్ చేస్తారు, ఎలా ఉన్నారు, సెట్ అయ్యారా అని. సో నాకు అది బాగా నచ్చింది అనమాట, చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మీ డెడికేషన్ వల్ల, మీ కన్సిస్టెన్సీ వల్లే మీకు అంత మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది డైట్ స్టార్ట్ చేసిన 1 week 10 days గ్యాప్ ఇస్తూ ఉంటారనమాట. సో అలా చేయడం వల్ల డెఫినెట్ గా బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు కన్సిస్టెంట్ గా చేశారు కాబట్టి మీ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ పిల్లల్ని చూసుకుంటూ, దట్టు ట్విన్స్ ఉన్నారు కదా మీకు, ట్విన్స్ చూసుకుంటూ చేసుకోవడం అంటే చాలా కష్టం. వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. సో ఇప్పుడు మనము శారద గారిని పిలుద్దాము. శారద గారు, మీ జర్నీ షేర్ చేసుకోండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? హాయ్ శారద గారు, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ మేడం. మీరు? నేను బాగున్నాను. చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు వెల్సన్స్ కమ్యూనిటీతో? ఓకే మ్యామ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శారద ఫ్రమ్ చిత్తూర్. సో చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వాలి అని కోరిక అనేది కోరిక కాదు, అది డ్రీమ్, ఒక కళ. అంటే ఎలా అంటే మనం అవుతాం. నేనంటే నెలల కొద్ది, రోజుల కొద్ది కాదు, ఇయర్స్. మా పిల్లలు పుట్టి దాదాపు నాకు 15 ఏళ్ళు అయింది. ఆ 15 ఏళ్ళ వరకు నేను ఇన్ని ఏళ్ళు అంటే చూసిన ప్రతిదీ, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన, అరే సన్న కావాలంటే ఇది చెయ్యి, అది చెయ్యి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మన కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ చెప్తారు. ప్రతిదీ నేను చేశాను అనమాట. సో నాకు ఎక్కడ కానీ 1 or 2 kilos తగ్గుతాను, మళ్ళీ గైన్ అవుతాను. సో నేను 85 అంటే మామూలు విషయం కాదండి బాబోయ్. ఆ 85 బరువు పెట్టుకొని పనులు చేసుకోలేకుండా సతమతం అయిపోయి, నేను వర్కింగ్ ఉమెన్ కూడా. సో నాకు ఆయాసం ఏమంటే అన్నీ వచ్చేసేవి. సో నేను అనుకున్నా, సో ఈ బరువు ఒకటే కదా మనకు ప్రాబ్లం అనేసి ఒకరోజు ఇన్స్టా చూసి మిమ్మల్ని అప్రోచ్ అయితే, సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సో బ్లడ్ రిపోర్ట్స్ అడిగారు మీరు. మేడం బ్లడ్ రిపోర్ట్స్ ఎందుకులేండి, బరువు తగ్గడానికి ఇస్తే చాలండి అంటే, కాదు మీరు బ్లడ్ రిపోర్ట్స్ ఇవ్వండి అట్లా అనేసి అన్నారు. సో బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక నాకు బరువు ఒకటే, వెయిట్ ఒకటే కాదు, సో ఫ్యాటీ లివరు,
కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ కాదండి, చాలా ఎక్కువ, అది చెప్పలేం. సో ఆ తర్వాత మోకాలు నొప్పులు ఒకటి స్టార్ట్ అయిపోయాయి. సో దేవుడి పుణ్యమా లేకపోతే మన లక్క అని తెలీదు నాకు. సో వెల్సెస్ కమ్యూనిటీ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, సో 3 monthsకే నేను మాక్సిమం 12 kgs తగ్గాను. సో అంటే ఎలా అంటే మన ఫుడ్ అంటే అక్కడ ఇక్కడ తెచ్చుకోవడం తినుకోవడం కాదు, ఇది మన చేతి అంటే మన హోమ్ ఫుడ్ తింటూనే నేను వెయిట్ లాస్ అయ్యాను. అది కూడా స్టమక్ ఫుల్గానే. నాకైతే నిజంగా మనం తగ్గామా, ఇది కలేనా నిజమేనా అలా అనుకున్నా. తగ్గిందండి, XXL బాగా నుంచి డిఫరెన్స్ XXL. తెలుస్తుంది. మీ మేడం మీ ఫోటోలో బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా ఎస్ అంటే సేమ్ శారీలో ఒకటి ఉంది కదా, సో డిఫరెన్స్ మ్యామ్, అనేది తెలుస్తుంది. ఓన్లీ వెయిట్ లాసే కాదు, మీరు ఇంచ్ లాస్ కూడా బాగా అయ్యారు. అంటే మీకు పొట్ట కూడా బాగా తగ్గింది. ఆ డిఫరెన్స్ బాగా అనేది తగ్గింది మేడం. బాగా తెలుస్తుంది. XXL నుంచి XXLకి వచ్చాను డబుల్ మేడం. ఎక్సెల్ కాదండి, ఎల్కి వచ్చేస్తారు. కంటిన్యూ చేస్తారు. అవును మేడం. నాకైతే అన్బిలీవబుల్ అంటారు కదా, సో ఇది నమ్మచ్చా అనేసి. సో ఇది నమ్మొచ్చు, గ్యారంటీ ఇది. సో నాకైతే ఇంకా నేను ఇంకా వెయిట్ తగ్గాలి, ఇంకా చేస్తున్నాను. సో నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు స్టార్ట్ చేశారు. సో మా అబ్బాయి ప్రజెంట్ Okay. 1 week అయింది, తను కూడా స్టార్ట్ చేశాడు. నిజంగా అంటే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం ఈ విషయంలో మాత్రం. నాకు థ్యాంక్స్ ఆకలి కానీ ఎక్కడ కానీ థ్యాంక్స్ ఎక్కడ తగ్గల. వెల్సన్స్ కమ్యూనిటీకి చెప్పండి, ఇలాంటి డైట్ అనేది మనకి క్రియేట్ చేసి ఇచ్చిన వెల్సన్స్ కమ్యూనిటీ కో ఫౌండర్స్ అందరికీ మీరు థ్యాంక్ యూ చెప్పాలి. సో వాళ్ళ Yes, వల్లే ma'am. మనం ఇలా హెల్దీగా ఉన్నాము, ఇవన్నీ డైట్ చేస్తూ హెల్దీగా ఉంటూ అందరికీ హెల్ప్ కూడా చేస్తున్నాం. సో Yes, ఇప్పుడు మీ ma'am. ఫ్యామిలీలో కూడా అందరూ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ జర్నీ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ, ఓకే, అవును మేడం. థ్యాంక్ చాలా యూ అండి. యాంగ్జైటీగా ఉన్నారు మా ఇంట్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ పిలవగానే వచ్చి షేర్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు శోభ గారిని పిలుద్దాము. Thank you, ma'am. శోభ వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ మ్యామ్, బాగున్నారా? హాయ్ శోభ, ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. మీరు? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వెల్నెస్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ ప్రవీణ మ్యామ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ వెల్సన్స్ కమిటీ అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది వెల్సన్స్ కమ్యూనిటీతో? నా జర్నీ వచ్చేసి స్టార్టింగ్ నాకు థైరాయిడ్ ఉంది మ్యామ్. 18 months నుంచి నేను థైరాయిడ్ తో బాగా సఫర్ అవుతున్నా. వెయిట్ గెయిన్ అవుతూ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో Okay. ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ చూసి అది రియల్ ఫేక్ అని అనుకొని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత ఓకే అది రియల్ జాయిన్ అవ్వచ్చు, చేయగలుగుతానని నేను 2 months ఆఫ్ డైట్ లో 8 kgs తగ్గాను. ప్లస్ ఇంచ్ లాస్ 10 inches తగ్గింది. వావ్. అండ్ నా థైరాయిడ్ కూడా 2 months లో రిసీవ్డ్ అయింది అనమాట మ్యామ్. వావ్, చాలా హ్యాపీ అండి. థైరాయిడ్ రివర్స్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం నా డాక్టర్ కూడా నాకు మెడిసిన్ కూడా అవసరం లేదని షాక్ అయ్యారనమాట. నేను 3rd month ప్రెగ్నెన్సీలో నుంచి నాకు థైరాయిడ్ ఉంది. ఇప్పుడు నా బేబీకి 14 months వస్తున్నాయి ఇప్పుడు నా బేబీకి. అవునండి. అండ్ నా స్టార్టింగ్ రిపోర్ట్ కూడా 9.60 ఉంది మ్యామ్. 2 months ఆఫ్ డైట్ లో 3.941 వచ్చింది అనమాట. అవునవును, అది చాలా హ్యాపీగా షేర్ చేశారు కదా మాతోటి. అవును మ్యామ్. అవునండి, మీ హ్యాపీనెస్ తెలుస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ రివర్స్ అవడం అంటే, ఎందుకంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి థైరాయిడ్ కి, అది మీరు స్టాప్ చేయవలసి వచ్చింది. సో అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందరికి మెడిసిన్స్. అవును, అంటే అందులోనూ ఏమైందంటే నాకు స్టార్టింగ్ డెలివరీ అయ్యాక పీరియడ్ బాగా వచ్చింది. తర్వాత పీరియడ్ కూడా రాలేదన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాను నేను 4 months దాకా. ఇంకా అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీరు నాకు హెల్దీ డైట్ ఇవ్వడం ద్వారా నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ నా థైరాయిడ్ కూడా రివర్స్డ్ అయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయింది కదా మీకు? అయింది మేడం.
అది నేను వెరీ చాలా గుడ్. హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నా వెల్నెస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత డైలీ నేను మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడల్లా నాకు ఇది కంప్లీట్ గా ఉంటదేమో షుగర్ లెక్క అని చెప్పారనమాట డాక్టర్ కూడా. అది ఒకటి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ శోభ గారు. థ్యాంక్ యూ. చాలా Thank you. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఎప్పుడైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ రివర్స్ అయ్యేటప్పుడు ఆ హ్యాపీనెస్ అన్నది చాలా ఉంటుంది. అంటే నాకు ఎందుకంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్న 3rd మంత్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ టెస్ట్ అన్ని చేయించినప్పుడు చెప్పారనమాట, మీకు ఇది లైఫ్ టైం ఉంటుంది షుగర్ లాగా ఇది కూడా అని చెప్పారు. ఓకే ఓకే. సో అది వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా మీరు రివర్స్ చేసుకున్నారు. లైఫ్ టైం రివర్స్ చేసుకున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ వెల్నెస్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రవీణ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చి మాతో మీ జర్నీ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లోకి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిజిటల్ హ్యాండ్ రేస్ చేసి అడగచ్చు. అండ్ ఓన్లీ రిగార్డింగ్ యువర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ వెయిట్ గురించి ఏమైనా అడగచ్చు. సో మనకి ఇప్పుడు అనుష గారు ఉన్నారు. అనుష అంటే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ అనుష గారు. అనుష గారికి 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మోర్ దెన్ 5,000 క్లయింట్స్ తో డీల్ చేస్తారు. వాళ్ళు వెయిట్ లాస్ కాదు, థైరాయిడ్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ రివర్స్ చేసుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ కూడా చాలా మందికి వచ్చింది త్రూ డైట్ అన్నమాట. సో త్రూ మేడమ్స్ గైడెన్స్. సో లెట్స్ వెల్కమ్ అనుష గారు టు ద డిజిటల్ డే. Yeah, thank you, Praveena, for your heartful welcome. Thank you. So, hi everyone, this is Anusha, nutritionist from Welsons community. So, అసలు వెల్సన్స్ కమ్యూనిటీ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యి సిరీస్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాము. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, డయాబెటిక్, స్కిన్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి, కిడ్స్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ కి సంబంధించి కూడా మేము చాలా ఫ్రీ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. 1 minute. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో ఫ్రీ హెల్త్ అవేర్నెస్ సెషన్ ని కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకు మీరు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారండి? చాలా మంది మనీ పే చేయించుకుని చెప్తూ ఉంటారు కదా అవేర్నెస్ సెషన్స్, మీరు ఎందుకు పే చేయించుకుంటారని చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. సో పీపుల్లో అవగాహన తీసుకురావటమే వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మెయిన్ మోటో అనమాట. చాలా మందికి వాటర్ ఎంత తాగాలి, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా ఈ వెయిట్లో ఉన్నప్పుడు అన్న మినిమం అవగాహన లేదనమాట. ఆ అవగాహన మేము కల్పిస్తాము. అసలు ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి మనకి అనేది నిజంగా రిపోర్ట్స్ చూస్తే గానీ తెలీదు. చాలా మందికి మా దగ్గరకు వచ్చే వాళ్ళలో 4 people రిపోర్ట్స్ తీసుకొస్తే 3 peopleకి డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళకి కనీసం డయాబెటిక్ ఉంటున్న విషయం కూడా తెలియట్లేదు అనమాట. సో వీటన్నిటి గురించి అవగాహన ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఆల్రెడీ ప్రవీణ గారు చెప్పారు కదా. సో 0 రేటింగ్ ఉన్న ఫుడ్స్ నుంచి 6 రేటింగ్ ఉన్న ఫుడ్స్ ని మనం తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతాము. 6 నుంచి 10 వరకు ఉన్న ఫుడ్స్ ని అవాయిడ్ చేసుకుని టోటల్ గా అవాయిడ్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతామట. మన లోపల ఉన్న ఫ్యాట్ ఏదైతే ఫామ్ అయిందో ఇప్పటి వరకు మనం వెయిట్ గెయిన్ అయి ఉన్నాం కదా, ఆ ఫ్యాట్ ని కరిగించుకుంటూనే మనం ఎనర్జీగా డైవర్ట్ చేసుకుని మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తానండి. మీ క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడగొచ్చు, లేకపోతే చాట్ బాక్స్ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంది అక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేస్తే నేను హ్యాండ్ రైజ్ ఆప్షన్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, లేకపోతే చాట్ బాక్స్ ఉంది, చాట్ బాక్స్ లో కూడా మీకు క్వశ్చన్ ని డ్రాప్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అమృత హ్యాండ్ రైజ్ చేశారు, మీ డౌట్ అడగొచ్చు అమృత. ನಾನು PCOD డైట్ సఫర్ అవుతున్నాను. అన్నారండి. అంటే 1 month బ్యాక్ కొంచెం లైక్ సర్జరీ లాగా జరిగింది. 1 month బ్యాక్ మేడం, ఎగ్జాక్ట్ గా ఈ డేట్ తోనే 1 month బ్యాక్. మెడికేషన్ ఏమన్నా వాడుతున్నారండి? ఏం లేదు మేడం, ఇది మీ నుంచి
కన్సల్ట్ అవుదామని నేను చూసాను. ఓకే. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. హోమ్ బేస్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం పీసీఓడి ఇష్యూ ఫేస్ చేస్తామట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఫుడ్ ని కంట్రోల్ చేస్తారు. ఎక్కువ తింటారు, ఎక్కువే తింటారు, తినాల్సింది తింటారు, తినకూడదు. నా వాయిస్ కట్ అవుతుంది మేడం. మీ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఎలాంటి ఫుడ్ అయితే మీకు ప్రవీణ గారు మీకు సజెస్ట్, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తనకి పంపించండి. సో డెఫినెట్ గా తన క్లయింట్స్ రివర్స్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చిన పీసీఓడి చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూ నుంచి కూడా బయట మీకు డెఫినెట్ గా మంచి డైట్ చెప్పేసి వదిలిపెట్టరండి. లేదా చెక్ గైడెన్స్ మళ్ళీ ఒక 4 months తర్వాత క్లయింట్స్ ఎవరైతే శోభ, నిహారిక షేర్ చేసుకున్నారు కదా, అలా మీరు ఓకే. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. కొంతమంది క్వశ్చన్స్ డ్రాప్ చేశారండి. ఐ థింక్ ఎలాంటి ఫుడ్స్ 1 to 6 ఫుడ్స్ ఏంటి అనేది. యాక్చువల్లీ 1 to 6 ఫుడ్స్ అనేవి ఏంటి అంటే మంచి ఫ్యాట్స్. మనం యాక్చువల్గా వెన్న కానీ నెయ్యి కానీ ఇట్లా తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్స్ పెరిగిపోతాయని ఇట్లా అనుకుంటాము. వెన్న నెయ్యి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ పెరగని, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్, రిఫైన్డ్ కార్బ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి అంట. సో అందుకనే 6 నుంచి 10 వరకు ఉన్న రేటింగ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తాం. మంచి ఫ్యాట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే కొబ్బరి, మంచి ఆకుకూరలు, పీచు పదార్థం ఉన్న ఆకుకూరలు ఇలాంటివి 1 to 6 రేటింగ్ లో ఉంటాయి. మంచి ప్రోటీన్, వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్. ప్రోటీన్ కూడానండి మొత్తం అంతా ఫుడ్ నుంచే తీసేసుకుంటే మీ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో మీ వెయిట్ కి తగ్గ ఇవ్వాలి అనేది అక్కడ ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి. 1 kgకి 1 గ్రామ్ చొప్పున మాత్రమే ప్రోటీన్ ఇవ్వాలి. సో మీరు ప్రవీణ గారిని అప్రోచ్ అవ్వండి. అమృత డెఫినెట్ గా మీకు ఎన్ని ఇవ్వాలి అనేది తను ఎంత తీసుకోవాలి ఫుడ్ అనేది చెప్తారు. సో అలా మీకు మీల్ ప్లేట్ డిజైన్ చేసి ఇస్తారు. 3 to 4 months లో పీసీఓడి ఇష్యూని రివర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఇంటేక్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనం వెయిట్ లాస్ అవటంలో. అన్ని విషయాల్లో మనం ఎంత వెయిట్ ఉన్నామో వెయిట్ బై 10-2 క్యాలిక్యులేషన్ తో వాటర్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 60 kgs ఉన్నావు అంటే 60/10 అంటే 6 - 2 అంటే 4 liters వాటర్ అనేది తీసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ ఇష్యూని రివర్స్ చేసుకోవచ్చా అని చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను. డెఫినెట్లీ అండి. ఫ్యాటీ లివర్ ఇష్యూని 3 to 4 months డైట్ ప్లాన్ లో మనం ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ లివర్ అండి, 1.5 kg ఆర్గాన్ అనమాట. సో దానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఫుడ్ ఇస్తూనే ఉన్నాం. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అని. నిద్రపోయిన తర్వాత కూడా లెగిసి మరీ తింటున్నాం ఆకలి వేయకపోయినా. సో ఇలా మన లివర్ కి రెస్ట్ అనేది మనం ఇవ్వట్లా. సో ఆ రెస్ట్ ని ఈ డైట్ లో ఇస్తాం. ఓన్లీ 2 times మనం ఫుడ్ తిన్నాం. 2 times అని కొంచెం ఏం తినమండి. 2 times కూడా చాలా ఎక్కువ తింటాం అనమాట. సో దాని వల్ల మీకు ఏంటంటే ఐ థింక్ ఆకలి అనేది వేయదు, ఒకేసారి తింటారు, లివర్ కి రెస్ట్ దొరుకుతుంది. సో అలా 3 to 4 months టైంలో లివర్ దానంతట అదే రిపేర్ చేసుకుని ఫ్యాటీ లివర్ ఇష్యూ నుంచి మనం బయటపడొచ్చు అనమాట. అండ్ స్కిన్ అండ్ హెయిర్ గురించి అడిగారండి. సో చాలా మందికి మంచి హెయిర్, బౌన్సీ హెయిర్, మంచి గ్లోయింగ్ స్కిన్ రావాలని, మంచి స్కిన్ స్టోన్ మీకు రావాలి అంటే డెఫినెట్ గా మీరు వాటర్ ఇంటేక్ కరెక్ట్ గా తీసుకోవాలి. స్లీప్ ప్రాపర్ గా. చాలా మందికి లేనిది అనమాట, నిద్ర చాలా తక్కువ ఉంటది అనమాట. నిద్ర మంచిగా 8 hours స్లీప్ మ్యాండేటరీగా ఉండాలి. వాటర్ ఇంటేక్ ప్రాపర్ గా తీసుకుంటూ మంచి పోషకాహారం ఉన్న ఫుడ్ ని మీరు తీసుకోగలరు మీ మీల్ ప్లేట్ లో. అంటే మంచి ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్, అదేవిధంగా లో కార్బ్ ఫుడ్, వీటిని తీసుకోవటం వల్ల మంచి స్కిన్ టోన్ వస్తుంది మీకు. అండ్ హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది. అలానే డైట్ చేసిన 1 week లో నాకు పెద్ద వాల్ జడ వచ్చేస్తుందా, నా స్కిన్ బ్లాక్ నుంచి వైట్ గా వచ్చేస్తుంది అంటే
అంత తొందరగా అవ్వదండి. దేనికైనా 90 to 120 డేస్ టైం పడుతుంది. ప్రతి సెల్ రిపేర్ అయ్యి కొత్త సెల్ పుట్టడానికి మనకు ఆ టైం పీరియడ్ పడుతుందన్నమాట. 90 నుంచి 120 రోజులు. సో స్ట్రిక్ట్‌గా 90 నుంచి 120 రోజులు చేయండి. మీకు వెయిట్ లాస్‌తో పాటు బోనస్‌గా మంచి స్కిన్, మంచి హెయిర్ కూడా మీకు పాసిబుల్ అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. చాట్ బాక్స్‌లో ఇంకెవరో మెసేజ్ పెట్టారు. ఐ థింక్ మ్యామ్ రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ ఐఎమ్ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. ఇప్పుడు నాకు మోకాళ్ళు ఇంకా లెగ్స్, హ్యాండ్స్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఎక్కడ చూపించినా ఫీవర్ వల్ల వచ్చింది తగ్గట్లేదు అంటున్నారు. సో ఫస్ట్ మీరు ఎంత వెయిట్ ఉన్నారో కూడా నాకు ఒకసారి పెట్టండి. చాట్‌లో మెన్షన్ చేయండి. మోకాళ్ళ నొప్పులు అంటే ఐ థింక్ ఫీవర్ వచ్చినప్పుడు సరిగ్గా ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోరు. ఇమ్యూనిటీ కొంచెం వీక్ అయి ఉంటుంది. సో మళ్ళీ మీరు ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. అండ్ మోకాళ్ళ నొప్పులకి అంటే మీరు ఓవర్ వెయిట్‌లో గనక ఉంటే గనక ఏమన్నా మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిందేమో చూసుకోవాలనమాట. అంటే విటమిన్ డి, ఒమేగా డెఫిషియన్సీ ఉన్నా గానీ మోకాళ్ళ నొప్పులు వస్తా ఉంటాయి. సో మీ వెయిట్ వల్ల వచ్చిందా? ఎందుకొచ్చిందని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ప్రవీణ గారిని అప్రోచ్ అయ్యి మీరు మీ హైట్, వెయిట్, ఏజ్ గురించి, మీ బిఎంఐ గురించి డిస్కస్ చేయండి. తను మీకు మంచిగా సజెస్ట్ చేస్తారు. ఓకేనా? మోకాళ్ళ నొప్పులకి ప్రధాన కారణం కూడా మనం ఓవర్ వెయిట్‌లో ఉంటాం. చూడండి ఇట్లా నడుస్తూ ఉంటాం కదా మనం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఒక కాలు తీసి ఇంకో కాలు ఇట్లా నడుస్తున్నప్పుడు ఈ మోకాళ్ళ మీద మొత్తం అంతా పడుతుందన్నమాట. సో అలా మోకాళ్ళ అరుగుదల 20+ ఇయర్స్ మనం ఎప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతున్నాయండి. సో ముందు వెయిట్ తగ్గితే ఆటోమేటిక్‌గా మీకు ఇష్యూస్ అన్ని రివర్స్ అవుతాయి. మీరు ఒకవేళ అండర్ వెయిట్‌లో ఉండి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే గనక డెఫిషియన్సీస్ విటమిన్ డి అండ్ ఒమేగా డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఒమేగా 3, ఒమేగా 6 అని 2 మంచి ఫ్యాట్స్ ఉంటాయండి. ఒమేగా 3, ఒమేగా 6 అనేవి. ఒమేగా 3 అనేది బాడీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒమేగా 6ని స్వతహాగా బాడీ ప్రిపేర్ చేసుకుంటది. ఒమేగా 3ని ఫుడ్ నుంచి అందించాలి. ఒకటి వాల్‌నట్స్, అవిసె గింజలు అనేవి మనకి వెజ్ సోర్సెస్. అండ్ నాన్ వెజ్ సోర్స్ ఏంటంటే ఒమేగా 3కి సాల్మన్ ఒమేగా 3 సాల్మన్ ఫిష్ అనమాట. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. ఒమేగా 3 సప్లిమెంట్ మీరు ఒక 3 నెలలు వాడటం వల్ల మీకు ఆ మోకాలు ఇష్యూ నొప్పుల నుంచి మీరు బయటపడిపోవచ్చు. ఇన్ కేస్ అండర్ వెయిట్‌లో ఉండి వెయిట్ లేకపోతే గనక. అండ్ ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే గనక డ్రాప్ చేయొచ్చండి. లేకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను అడుగుతాను క్వెషన్స్. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐ థింక్ హెయిర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్కిన్ గురించి డిస్కస్ చేసాము. అది ఫ్యాటీ లివర్ ఇష్యూ గురించి, టైప్ 2 డయాబెటిక్ గురించి ఒక క్వెషన్ రైజ్ చేశానండి. టైప్ 2, టైప్ 1, టైప్ 2 అని 2 ఉంటాయి. టైప్ 1లో ఇన్సులిన్ యూజ్ చేస్తారు. అది కొంచెం రివర్స్ చేయడం మనకు అంత పాసిబుల్ కాదు. బట్ టైప్ 2లో ఉన్న డయాబెటిక్‌ని ఈజీగా 3 నుంచి 4 మంత్స్ డైట్ ప్లాన్‌తో మీరు ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన ప్రవీణ గారు వాళ్ళ హస్బెండ్ మహేష్ గారు ఓన్‌గా డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారనమాట. తను వెల్సన్స్ కమ్యూనిటీని యూజ్ చేసుకుని డైట్‌తో. సో అందుకనే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మహేష్ గారు అండ్ ప్రవీణ గారు. సో ప్రవీణ అందుకనే డైట్‌కొచ్చిన వాళ్ళు చాలా మందిలో ఐ థింక్ డయాబెటిక్‌ని రివర్స్ చేయగలుగుతున్నారు. అంత కాన్ఫిడెంట్ ఇంట్లో పర్సనే డయాబెటిక్ రివర్స్ అయిన వాళ్ళున్నారు కాబట్టి. సో డయాబెటిక్ ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటిక్ 3 నుంచి 4 మంత్స్ డైట్ ప్లాన్‌తో. సో ఇంకొక క్వెషన్ డ్రాప్ చేశారండి. థైరాయిడ్ రివర్స్ అవుతుందా? యాక్చువల్లీ ఇందాక శోభని చూసారు కదండీ! శోభ వాల్యూస్ ఎట్లా తగ్గినియా అని తనే ఆహ్, వచ్చి మీకు తనది ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసింది కదా! థైరాయిడ్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ మెటబాలిజం. కొందరిలో రివర్స్ అవుతుంది. కొందరిలో డోసేజ్ వాల్యూ కూడా తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 150 డోసేజ్ వాడతారు. వాళ్ళు డైట్ అయ్యేసరికి లీస్ట్ డోసెస్‌కొస్తారు కొంతమంది 50% పీపుల్. కి ఐ థింక్ ఐ థింక్ 20-30% పీపుల్‌కి రివర్స్ అవ్వదండి. బట్ డోసేజ్ వాల్యూ తగ్గుతుంది. 50%కి ఆల్మోస్ట్ రివర్స్ అయిపోతుంది. 20-30% పీపుల్‌కి లో డోసేజ్ ఉంటుంది. కొంతమందికి మెటబాలిజం బట్టి చాలా స్లోగా ఉంటది. వీళ్ళు వెయిట్ లాస్ కూడా చాలా స్లోగా అవుతారండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగొచ్చు. సో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఈ సెషన్ అటెండ్ అయ్యారు అన్న దానికి వీలుగా మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి పెడితే గనక సో మీరు సెషన్ అటెండ్ అయినట్టు మాకు ఎవిడెన్స్ తెలుస్తుంది. సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి ట్రాకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉందండి. ట్రాకింగ్ ఛార్జెస్ అంటే ఏం లేదండి. మీకు ఐ థింక్ డైట్ చెప్పేసి వదిలిపెట్టమనమాట. ఒక డైట్ గ్రూప్‌లో యాడ్ చేస్తాము. డైట్ గ్రూప్‌లో యాడ్ చేసి మిమ్మల్ని
ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. ట్రాక్ చేస్తూ ఉన్నందుకు గాను మీకు ఛార్జెస్ తీసుకుంటాం. పర్ మంత్‌కి 2000 అన్నారు. అలా 4 మంత్స్‌కి గాను 8000 ట్రాకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉంది. సో, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరున్న గ్రూప్‌లో పెట్టడం వల్ల మీరు సెషన్ అటెండ్ అయ్యారనే ఎవిడెన్స్ ఉంటది. సో, మీకు ట్రాకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉంటుందన్నమాట. సో, మేము ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదండీ! ఏమేమి రిపోర్ట్స్ కావాలనేది. సో, విటమిన్ డి, విటమిన్ బి12, హెచ్‌బి-ఏ1సి, హిమోగ్లోబిన్, అదేవిధంగా క్రియాటిన్, లిపిడ్ ప్రొఫైల్‌తో మీరు రాగలిగితే వితిన్ 2 డేస్‌లో మీకు ఆ 8000 ట్రాకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉంది. కన్సల్టేషన్ తీసుకున్నాం. కన్సల్టేషన్ కాల్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుందన్నమాట. మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఇష్యూస్ ఏంటి అనేవి మేము చాలా దగ్గరగా వాచ్ చేసి మాట్లాడి మీకు ఒక హెల్తీ మీల్ ప్లేట్‌ని డిజైన్ చేసిస్తాం. చాలా తక్కువ కన్సల్టేషన్ ఛార్జెస్‌తో మీరు డైట్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, డయాబెటిక్, స్కిన్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. 1 మినిట్ 86 కేజెస్ అన్నారు కదా మీరు. ఓకే. సో, సెషన్ అనేది ఇంకా ఎండ్ చేసేస్తామండి. ఎండ్ చేసే ముందు ఒకసారి వెల్సన్స్ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. వెల్సన్స్ కమ్యూనిటీ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఫార్మ్ అయ్యి సిరీస్ ఆఫ్ హెల్త్ అవేర్‌నెస్ సెషన్స్‌ని కండక్ట్ చేస్తాము. దానిలో భాగంగానే ఈరోజు ఫ్రీ హెల్త్ వెబినార్ కండక్ట్ చేశామన్నమాట. సో, మీకున్న డౌట్స్‌ని ఆల్మోస్ట్ క్లారిఫై చేశామని అనుకుంటున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు ప్రవీణ గారిని అప్రోచ్ అవ్వచ్చు. తను చాలా పేషెన్సీగా మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తుంది. తన దగ్గర సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. డైట్ క్లయింట్స్ ఐ థింక్ చాలా మంది ఇన్ఫెర్టిలిటీ ఇష్యూని రివర్స్ చేసుకున్నారు. డయాబెటిక్ ఇష్యూని రివర్స్ చేసుకున్నారు. సో, మీ అందరికీ తను చాలా ప్రాపర్‌గా గైడ్ చేస్తది. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ తనని అప్రోచ్ అవ్వండి. సో, ఈ సెషన్ స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, హిందీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో కూడా ఫ్రీ హెల్త్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఓన్లీ ఇండియాలో ఉన్న పీపులే కాదు, అబ్రాడ్‌లో ఉన్న పీపుల్ కూడా మా సర్వీస్ ఉంటుంది. సో, ఎవరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ, ఎక్సర్సైజ్ లేకుండా, కడుపు నిండా తింటూ, వాటర్ ఎంత తీసుకోవాలో తీసుకుంటూ, మంచిగా నిద్రపోతూ మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. మీ ఇష్యూస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. మీరు ఈ న్యూ ఇయర్‌లో రిజల్యూషన్ తీసుకుని న్యూ ఇయర్‌కి ఈజీగా 4-5 కేజెస్ తగ్గొచ్చనమాట వెయిట్. సో, మేము రెడీగా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. మీరు రెడీగా ఉన్నారా? మా హెల్ప్ తీసుకొని మీ ఇష్యూస్‌ని రివర్స్ చేసుకోవటంలో. సో, మీరు రెడీగా ఉంటే వెంటనే వచ్చేయండి రిపోర్ట్స్ తీసుకొని. సో, ప్రవీణ రెడీగా ఉంటదనమాట మీకు హెల్ప్ చేయడానికి. స్టే హెల్తీ.